హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్రస్ట్ వ్యాలెట్ అనే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మొదటగా ప్లే స్టోర్ ఓపెన్ చేశానండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ట్రస్ట్ వ్యాలెట్ అనేసి టైప్ చేశాను. టైప్ చేస్తే ఈ విధంగా ట్రస్ట్ అనేది వచ్చేసి క్రిప్టో అండ్ బిట్ కాయిన్ అని వచ్చిందండి. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత మనకు సెక్యూరిటీ చెకప్ అనేది జరుగుతుందండి. జరిగిన తర్వాత కింద ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ అనేసి ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఆ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేది ఒక ఆప్షను, తర్వాత యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అనేసి రెండో ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం క్రియేట్ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ మొదటి ఆప్షన్ని మనం క్లిక్ చేయాలండి. సో దాని తర్వాత మళ్ళీ ఈ కొత్త వ్యాలెట్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి సీక్రెట్ ఫ్రేజ్ అనేసి, రెండోది బీటా అనేసి. సో మనం ఏం చేయాలి అంటే సీక్రెట్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని పక్కన క్రియేట్ అనే ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఆ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మనకు రెండు ఆప్షన్స్ వచ్చాయండి, బ్యాకప్ మాన్యువల్లీ అనేసి, బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అనేసి. సో దీంట్లో బ్యాకప్ మాన్యువల్లీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు బ్యాకప్ కీ అనేది మాన్యువల్గా వస్తుంది, దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, అంటే డైరీలో అక్కడ రాసి పెట్టుకోవచ్చు. సో అదే ఈ గూగుల్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో దాన్ని కొంచెం తక్కువ మంది ప్రిఫర్ చేస్తారండి. ఎందుకు అంటే అది ఆన్లైన్లో ఉంటుంది, మేబీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అలా ఉంటాయి అనేసి అందరూ కూడా బ్యాకప్ మాన్యువల్లీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్నే ప్రిఫర్ చేస్తారండి. సో మీరు బ్యాకప్ మాన్యువల్లీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మనకు మూడు ఆప్షన్స్ వచ్చాయండి. అదేంటంటే ట్రస్ట్ వ్యాలెట్ డజంట్ కీప్ ఎనీ కాపీ ఆఫ్ యువర్ సీక్రెట్ పాస్ ఫ్రేజ్ అనేసి, సేవింగ్ దిస్ డిజిటల్ అజెట్ అనేసి, తర్వాత రైట్ డౌన్ యువర్ సీక్రెట్ పాస్ ఫ్రేజ్ అనేసి. ఈ మూడింటికి ఇక్కడ టిక్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ టిక్ మార్కులు మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ 12 పదాలతో కూడినటువంటి ఒక సీక్రెట్ పాస్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ సీక్రెట్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో 12 పదాలని 1, 2, 3, 4, 5, 6 అంటూ ఈ విధంగా 12 వరకు సీరియల్లో ఏ విధంగా ఉంటే అదే క్రమంలో మీరు మీ యొక్క డైరీలో రాసి పెట్టుకోవాలండి. డైరీలో రాసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఆ పాస్ ఫ్రేజ్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీరు కావాలంటే మీ వాట్సాప్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఈ 12 పదాల పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకున్న తర్వాత మాత్రమే కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయండి. మీరు సేవ్ చేసుకున్నటువంటి పాస్ ఫ్రేజ్లో 1వ పదం ఏంటి, 4వ పదం ఏంటి, 7వ పదం ఏంటి, 10వ పదం ఏంటి అనేసి ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయండి. 4 క్వశ్చన్స్కి ఎదురుగా ఒక్కొక్క క్వశ్చన్కి కింద ఇక్కడ ఏం జరిగిందంటే 3 పదాలు అడిగారనమాట. వాటిలలో కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మీరు రాసి పెట్టుకున్నటువంటి పాస్ ఫ్రేజ్లో వీళ్ళు 1వ వర్డ్ ఏంటి అని నన్ను అడిగారు. మీకు మేబీ 2వ వర్డ్ ఏదనో లేకపోతే 10వ వర్డ్ ఏదనో అడగొచ్చు. అడిగినప్పుడు మీరు రాసుకున్న పాస్ ఫ్రేజ్లో, ఇప్పుడు నేను రాసుకున్న పాస్ ఫ్రేజ్లో 1వ వర్డ్ ఈ మూడిట్లలో కింద ఉన్న వాటిలలో ఏదై ఉంటుందో దాని మీద నేను టచ్ చేస్తానండి. ఆ విధంగా 1వ వర్డ్, 4వ వర్డ్, 7వ వర్డ్, 10వ వర్డ్ ఇక్కడ అడిగారు. మీకు ఇదే అడగొచ్చు లేకపోతే వేరేది అడగవచ్చు. సో క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కరెక్ట్గా పెట్టిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది ఒకదాన్ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మీరేం చేయాలి అంటే 6 నంబర్లతో కూడినటువంటి ఒక పాస్కోడ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఆ పాస్కోడ్ ఏదైతే ముందు క్రియేట్ చేసుకున్నారో అదే పాస్కోడ్ని మళ్ళీ రీఎంట్రీ చేయండి కింద ఉన్న నంబర్స్ ద్వారా. సో దాని తర్వాత బయోమెట్రిక్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోండి అని అడుగుతుంది. మీరేం చేయాలి అని అంటే
మీ దగ్గర మీ మొబైల్కి బయోమెట్రిక్ అనేది ఉంటే కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒకవేళ బయోమెట్రిక్ అడిగితే బయోమెట్రిక్ అనే దాన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. తర్వాత స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వ్యాలెట్ అనేసి కింద ఒక డైలాగ్ అనేది పడింది. సో దీనికి పైన ఒక ఇంటూ మార్క్ ఉంది చూడండి, ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ కింద ఒక ఆప్షన్ వచ్చింది కదా, ముందు ఇంటూ మార్క్ క్లిక్ చేయకుండా, సో దాని మీద మీరు కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీకు ట్రస్ట్ వ్యాలెట్ గురించి డెమో అనేది వస్తుందండి. సో ఆ డెమో అనేది ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి నేను క్లిక్ చేయలేదు. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మనము ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి. సో మీలో ఎవరైనా కానీ ఈ ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ చైన్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఇచ్చారనమాట. మెయిన్ నెట్స్ అని అంటారు. బీటీసీ ఉంది, ఇథీరియం ఉంది, మ్యాటిక్ ఉంది, బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంది, ట్రస్ట్ వ్యాలెట్ TWT అనేవి ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా మీరు ఏదైనా కొత్తగా ఆర్బిట్రము, కోర్ ఇటువంటి ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని చూపిస్తుందండి చైన్స్. ఇవి కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ బ్లూ మార్క్ ఉంది చూడండి, ఈ బ్లూ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి ఎనేబుల్ చేసుకోవాలి. బ్లాక్లో ఉన్నాయని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా స్క్రీన్ మీద ఒకటి రెండు చూపిస్తాను చూడండి. ఇప్పుడు BNB అనేది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశానండి. దాని తర్వాత ఎడా ఉంది కదా, అది క్లిక్ చేశాను. XRP అది ఉంది, క్లిక్ చేశాను. సోల్ ఇది కూడా క్లిక్ చేశానండి. సో బ్యాక్ క్లిక్ చేసేస్తే ఇవన్నీ కూడా మనకు స్క్రీన్ మీద చూపిస్తాయి అన్నమాట. ఇదివరకు లేని ఏవైతే ఉన్నాయో అవి స్క్రీన్ మీద చూపిస్తాయి. ఒకవేళ ఇవి కాకుండా ఇంకా కొత్త ఏమన్నా మీరు యాడ్ చేసుకోవాలంటే ఫ్యూచర్లో కొత్తగా బ్లాక్ చైన్స్ అనేవి లాంచ్ అవుతాయి, వాటన్నిటిని యాడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది చూడండి, ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోకెను తర్వాత నెట్వర్క్ రెండు ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏం చేయాలంటే కొత్తగా లాంచ్ అయినటువంటి RPC నెట్వర్క్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడికి తీసుకొచ్చేసి మీరు పేస్ట్ చేసేస్తే తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొత్తగా మీకు కొత్త నెట్వర్క్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది అనమాట. సో అది అవసరాన్ని బట్టి మనం ఫ్యూచర్లో నేను డెమో ఫామ్లో మీకు వీడియోస్ అనేవి చేసి పోస్ట్ చేస్తానండి. సో టోటల్గా ట్రస్ట్ వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకునే విధానం ఇంతేనండి. సో మీరు BNB కాయిన్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటే జస్ట్ BNB అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ అడ్రస్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళేసి మీకు కావాల్సినటువంటి ఎక్స్చేంజ్లో సేమ్ BSC స్మార్ట్ చైన్ అని ఉంటుంది, దాని మీద మీరు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడికి మీకు రిసీవ్ అవుతాయి. సో ఇంతేనండి టోటల్గా ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.